నమస్కారం. ఎవరి గోల వారిది కార్యక్రమానికి స్వాగతం. ఆదివారం అందరికీ సెలవు, నాకు మా పొలిటీషియన్స్కి తప్ప. అవసరాన్ని బట్టి బస్సులు అయిపోతుంటాయి, రైళ్ళు అయిపోతుంటాయి. బ్యాటరీ అయిపోతే సెల్ ఫోన్ కూడా ఆగిపోతుంది, కరెంటు పోతే సీరియల్ కూడా ఆగిపోతుంది. మా గోల మాత్రం ఆగట్లేదు. నేను అలా అపరోమని వెళ్తానే ఉన్నాను. రెస్ట్ కావాలి సార్. ఐ వాంట్ రెస్ట్, ఐ వాంట్ పీస్. కాబట్టి ఈ వారం నో ఎపిసోడ్. నమ్మేశారా? పొలిటీషియన్స్కి అలా చెప్పాను ఎపిసోడ్ ఉండదని. పొరపాటు. G1 RAW1 టెక్నాలజీ ఉపయోగించి సూక్ష్మమైన మైక్రో కెమెరాలతో ఈ వారం షూట్ చేసి మీకు ఎపిసోడ్ అందిస్తాను. కాసుకోండి. చూస్తున్నారా? ఇదే నా కంట్రోల్ రూమ్. ఎన్ని మానిటర్లు ఉన్నాయి చూస్తున్నారా? శంకర్ సినిమా సెట్టింగ్ లాగా ఉంది కదా. ఎవరింట్లో ఏ కెమెరా ఉందో నాకే తెలియదు. శాటిలైట్ ఆల్ కెమెరాస్ ఆన్. దిస్ ఈజ్ మై ఆర్డర్. డాట్. కెమెరాలని ఆన్ అయిపోయి ఈ క్షణంలో మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారో ఒక్క లుక్ వేద్దామా? డాట్. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. అమ్మా భువనేశ్వరి, ఓ కాఫీ పంపించు, ఇలా పేపర్ తిరిగేస్తా. ఇంటికి పెద్ద మనిషిలాగా లుంగి కట్టుకుని కూర్చున్నారే సార్. మీకు కూడా పేపర్ మొత్తం చదివే టైం ఉంటుందా? మొబైల్ కొనండి, 5 కార్లు గెలుచుకోండి, షరతులు వర్తిస్తాయి. ఇది మనకు అనవసరం, మనకు ఆల్రెడీ కార్లు ఉన్నాయి. మొబైల్ ఫోన్ కొంటే 5 కార్లా? ఎక్కడ సార్? నేను చదవలేదే. మళ్ళీ పెరగనున్న వడ్డీలు పెంచండి పెంచండి. సామాన్యుడు నడ్డీరగొట్టడే మీ అమ్మ కడుపుల మాడ. చిచ్చి మీరు బాగుపడరు. ఇకపోతే నెక్స్ట్ పేజీలో ఏం రాస్తాడు? సామాన్యుడికి అందని న్యాయం ఈ ప్రభుత్వంలో ఎప్పుడు అందాలి, అది జరిగిన పని. గజ్జే తామరకి లోషన్. చిచ్చే ఇది మనకు అనవసరం. ఇదే ప్రమాణ స్వీకారం చేస్తేనే డిఎస్, అప్పడగా కొట్టేశాడు ఎమ్మెల్సీ. ఓకే ఓకే. అవును సార్, డిఎస్ గారి ప్రమాణ స్వీకారం ఏకగ్రీవ ఎన్నిక. రైతులకు అండగా నిలుస్తాం సీఎం. అబ్బచ్చా, ఇది జరిగే పని కాదు. ఇకపోతే ఏఆర్ రెహమాన్కి ఇంకో అవార్డు. వెరీ గుడ్, మంచి ముహూర్తంలో పెట్టాడు మనాడు. ఇంట్లో ఇలా ఉంటారన్నమాట. సో క్యాజువల్. ఈ పేపర్ తిప్పితే స్పోర్ట్స్ అనమాట. ఊపు మీద ఉన్న ఇండియా క్రికెటర్స్. బాగుంది బాగుంది. గల్లీలో ఆడినట్టు ఇండియాలో బాగానే ఆడతారు, బయటికి వెళ్తేనే చిత్తుగా ఓడిపోతారు. సరే. భువి భువియా? భువనేశ్వరి, ఎక్కడ కాపీ? త్వరగా రాని. మేడం అలా పిలుస్తారా? ఓకే. శాటిలైట్ ఫోకస్ షిఫ్ట్ టు అంబటి రాంబాబు అండ్ జగన్. డాట్. అంబతి త్వరగా కానీ అంబతి. ఈ అంబటి ఏంటి మంచి చెడ్డ లేకుండా భయంకరంగా వికారంగా అటు ఇటు పచారాలు చేస్తున్నాడు? అంబతి ఆ తవలేంటి బనీనేంటి అంబతి, త్వరగా కానీ అంబతి. ఆయన తప్పే ఉందిలే, మనం చూస్తున్నామని ఆయనకి తెలియదు కదా. మీకు తెలియదు, మీరు ఆగండి బాస్. నిన్న శోభా నాగిరెడ్డి ఇంట్లో జరిగిన ఫంక్షన్ లో ఆవిడ ఏం పెట్టింది ఏమిటో నాకు అరగడం లేదు. చస్తున్నాను, మోషన్ కూడా ఫ్రీ కావట్లేదు. ఆగండి బాస్ మీరు. అంబటి రాంబాబుకి కడుపు కదలట్లేదు. కొంచెం అటు ఇటు అన్న తిరిగితే ఏమైనా కదులుద్దాం, చూద్దాం బాస్. కానీ అంబతి నా కర్మ ఇదంతా. సార్ రెగ్యులర్ గా నాకు ఇదే ప్రాబ్లం. ఆయుర్వేదంలో చూర్ణం ఉంటుంది సార్, రాత్రిపూట వేడి నీళ్ళు తీసుకుంటే పొద్దున్న అదే లేపి సంచి దులిపినట్టు దులిపేస్తుంది సార్. హ్యాపీగా ఉంటుంది. అంబతి ఏమిటి అంబతి, త్వరగా కానీ. మీరాగండి బాస్, మీరాగండి. ఎవరి మీద ఎలా బురద జల్లాలి, ఎవరిని ఎలా అన్పాపులర్ చేయాలి, ఇవన్నీ ఆలోచన చేయాలి కదా. నలుగురు పచ్చగా ఉంటే చూడలేరే. ఆలోచన చేయాలంటే మైండ్ పని చేయాలి కదా. మైండ్ పని చేయాలంటే కడుపు ఖాళీ అవ్వాలి కదా. ఖాళీ కావాలంటే 3 రావాలి కదా. ఫస్ట్ బాస్ 3 రావాలి బాస్. ఫస్ట్ బాస్ 3 రావాలి బాస్. 3 రావాలి. 3 వస్తే ఉంటుంది బాస్. అప్పుడు ఆ సుఖమే వేరు, అది అనుభవించిన వాడికి తెలుస్తుంది. మీరు ఆగండి బాస్, ఆగండి దయచేసి. కానివ్వండి. కొద్దిగా అటు ఇటు వాకింగ్ చేస్తే బాస్ ముందు 3 వస్తుంది, ఆ తర్వాత కదలికి వస్తుంది. నా కర్మంబతి, నా కర్మ. అబ్బా, నీతో నాకు పెద్ద చవచ్చి పడింది అంబతి. ఏం చేస్తాం కానీ. బాస్ మీరు డిస్టర్బ్ చేయకండి. 5 minutes టైం ఏమండి బాస్. డబ్బా దులుపుకొని వచ్చేస్తా బాస్. బాస్ వచ్చేసింది బాస్, కదిలింది. వచ్చిందా?
వెళ్ళండి సార్ వెళ్ళండి. ఆ బాస్ నువ్వు ఇక్కడ ఉండు బాస్, నేను వెళ్ళేసి వస్తా. ఒకే ఒక్క నిమిషం ఖాళీ చేసుకొస్తాను. వారే వా, ఎపిసోడ్ లేదనేసరికి మన లీడర్లందరూ ఎంత సుకూన్ సేవ్ ఉన్నారు. ఒకసారి చిరంజీవి గారు ఏం చేస్తున్నారో చూద్దాం. డాట్ ఏమిటి సార్ ఈ గెటప్? ఈ ఏజ్ లో కూడా భలే బస్కిల్ తీస్తున్నారే. ఇలా పొద్దున లేసి బస్కిల్కి సేల్ తీసే ఫ్యాట్ కరిగించుకునే కానీ యాక్టివ్నెస్ ఉండట్లేదు. పైగా మంత్రివర్గం విస్తరణ అన్నట మా బ్యాచ్ అందరికి పోస్టింగ్ నేర్చుకోవాలి. ఓహో, మీ బ్యాచ్ కి మంత్రి పదవులు కావాలా? ఓకే ఓకే, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సాటిలైట్ ఫోకస్ షిఫ్ట్ టు కేసీఆర్. టాట్ ఈయనలుగి కట్టాడండి. అంటే ఇంట్లో ఉంటే అందరూ మఫ్టీలో ఉంటారన్నమాట, బయటికి వస్తేనే యూనిఫామ్. ఏం చేయాలో ఏందో ఈ సమ్మెకి ఇట్లా సతికిల పడింది, సైలెంట్ అయింది. ఏం చేయాలను నేను నా కుటుంబం అందరు గెలిచి మళ్ళీ సమ్మెకి ఇట్లా ఉధృతి చేయాలి. మళ్ళీ ఎట్లన్నా కానీ ఆందోళన పెంచి సమ్మెని ఉధృతి ఇట్లా చేయాలి. ఈ ఆందోళన అంతా ఢిల్లీకి పోయి ఆడికి వీళ్ళంతా పైరువేలకి ఇట్లా చేసి ఈ సమ్మెని ఇట్లా ఆపనికి ప్లాన్ ఎత్తరు. ఏం చేయాలని ఎంతో సమజైతలే. దీని తల్లి తినబుద్ధి అయితలే, తాగబుద్ధి అయితలే. ఈ కేసీఆర్ గారు అప్సెట్ లో ఉన్నారు కానీ మంచి మూడ్ లో ఉన్న సీఎం గారి దగ్గరికి వెళ్దాం. డాట్ చమ్మక్ చల్లు. సమ్మె విరమణ జరిగేసరికి ఇది పట్టరాకపోతున్నాను. టీఎస్ వచ్చి కొత్త కుర్చీలో కూర్చున్నాడు సంగతి మర్చిపోయినట్టున్నారు. నేను ఎంత ఇస్తే ఏ లాభం, ఆయన వినిపించదుగా. చూసారా, మన లీడర్స్కి ఎవరికి తెలియదు నేను వాళ్ళని చూస్తున్నాను, కానీ వాళ్ళందరూ ఎపిసోడ్లో ఉన్నారు. ఈ ఫార్మాట్ ఇలాగే కొనసాగుతుంది, కానీ మీరు ఈ లోపల తీసుకుంటే ఒక చిన్న విరామం. టాప్